చెప్పాలి ముందు అదో విషయం ఇప్పుడు చెప్తాను ఏరా ముందు తెలుసుకోలేదా ఓకేనా లేదా తెలిసామా మామ తెలిసామా మాకు ఒక గుడి ఉంది ఏం గుడి అయినా ఏం గుడిరా అది కూడా ఉందమ్మా సాయిబాబా గుడా కాదమ్మా వెంకటేశ్వర గుడా కాదు అయ్యప్ప స్వామి గుడా కాదు మరి రామాలయమా అదే అదే దేశాలు గుడా ఆ గుళ్ళు కాదు ఇంకా ఏ గుళ్ళండి అన్నిటికీ పెద్ద గుడి పెద్ద గుడి అంటే ఏంట్రా మీకు గుడి ఉంది అయితే మీరు పూజకి వెళ్తారా మేము పూజలు చేస్తారా మీరున్నా అయ్యప్ప స్వామి గుడికి వెళ్తాము సాయిబాబా గుడికి వెళ్తాము రామాలయకి వెళ్తాము చాలా దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం ఓహో చాలా దేవుడి దగ్గర మీరు వెళ్తారా మీకు పూజలు ఉంటాయా పూజ సామాను ఉంటది పూజలు ఉంటాయి ఓహో పూజ సామాన్లు ఉంటాయి ఏముంటదా ఖర్చు ఎంత అవుద్ది ఒక 100 రూపాయలు అవుద్దిరా ఎంత 100 రూపాయలు అవుద్ది ఎంత సీపా ఎంత సీపేట్రా సీప్ కొద్ది 100 రూపాయలు 100 రూపాయలకి ఏటేటి కొంటారు మీరు గుడికి చెప్తాడారా కొబ్బరికాయ అరటిపళ్ళు ఊదెత్తులు పసుపు కుంకుమ ఆకు చెక్క పట్టుకొని వెళ్ళి మేము పూజ చేస్తాం ఎలా తమ్ముడు ఏరా మళ్ళీ చెప్పాలా అర్థం అవ్వలేదు 100 రూపాయలకి ఇన్నోటి ఇన్నోటి రావా పాలకుండమ్మా ఏం రాయినా 100 రూపాయలు మా గుడి పేరు చెప్తే నువ్వు బెదిరిపోవడం ఎందుకురా ఏంటి నీ గుడి అంత గొప్ప గొప్పని అడుగుతావే నువ్వు చూడలే మా గుడి వైపు చూడలేవు ఏంట్రా అసలు నీ గుడి ఏంటి నీ గుడి తెలీదు నాకు తెలీదురా శేషాలమ్మ గుడి శేషాలమ్మ గుడి మరి ఏంటనుకున్నాను అక్కడ భక్తులు ఉంటారా పూజ సామాన్లు ఉంటాయా పూజామలేటి బొత్తులేటి అచ్చ ఎర్రబడినోలేటి మొత్తం ఎంత మంది కాదు అంత కిటకిటకిట్లా ఆడిపోతాం ఎలా ఉంటది పూజకెళ్ళు వెళ్ళు ఎవరు పూజకి వెళ్తారమ్మా కిటకిట్లా ఆడిపోతాం జనాలు వెళ్తావా ఎలా వెళ్తారా నీ పూజ సామాన్లు ఖర్చు ఎంత అవుతుందా మాకే మాత్రం లేదా మాత్రం అండి 250 రూపాయలు పట్టుకొని ఇది కిటికీలు చేయబెట్టి ఇచ్చేస్తే కిట్ ఇచ్చేస్తారు మాకు ఏంటో కిట్టు వాటర్ గ్లాస్ అవి పూజ సామాన్ మరి పూజ సామాన్ కదా వాటితో పూజ చేస్తావు వాటితోనే పూజ ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక కాన మీద కూర్చొని అక్కడ మనం పూజ చేస్తాం ఎలారా అక్కడ మనం ఓపెనింగ్ చేస్తాం గుడికి పూజ తక్కువ ఇలా గిప్పుతాం ఇలా గిప్పి 3 పాడతాం ఎక్కడ పోసేస్తావు గ్లాస్ గ్లాస్ అట్టు చెప్పు 3 పోసి నీకు ఎత్తాను ఆగు నువ్వు ఆతురాత పడతావు ఏంటిస్తావు 3 ఇచ్చింటారా ఎప్పుడైతే 3 పల్లకేసి చల్లగా దిగిపోద్దమ్మా దిగిపోయిన తర్వాత వస్తుంది గాలిలోకి వస్తుంది అమ్మ తల్లి తర్వాత ముందు 3 వేసాం ముందు 3 వేస్తే అప్పుడు మొత్తం వెళ్ళిపోయింది అమ్మ తల్లి వచ్చేసి మొన్న నాకు ఏటన్నావు నువ్వు మొన్న ఏటన్నావే మొన్న ఏటన్నావు లేకపోతే మా యావిడి నువ్వు తిడతావరా మొన్న తిడతావా మా యావిడికి నువ్వు మీ ఆవిడకి ఎవరు తింటారా అది మొన్న కదా ఈ రోజు నేను గుర్తొచ్చింది మొన్న తిడితే ఈ రోజు ఎవరు నగలేట్రా నగలేటి ఎక్కడ దిగిపోతారా నగలేటి పోతే మా యావిడి నువ్వు తిడుతున్నావు నా లక్షరాల సంగతి నీకు తెలీదురా ఏమి పాటలో నచ్చ ఖర్చు పెడతాను నేను ఎట్టి పాటలో నచ్చ ఖర్చు పెడతాను ఉన్నాయిరా తీయాలా ఇచ్చిరే నాకు ముందే ఉంటాయమ్మా తీరా ఒక్క ఎక్కడవే క్యాష్ బ్యాగ్ క్యాష్ బ్యాగ్ ఇరా క్యాష్ బ్యాగ్ అన్నావురా ఆడు క్యాష్ బ్యాగ్ ఏమనిద్దో క్యాష్ బ్యాగ్ ఎవరు చూడతాను నీకే ఇస్తాడట్రా రూమ్ లో డబ్బుతో కాల్చేస్తాను డబ్బుతో కాల్చేస్తాను నువ్వు వెక్కు మాట్లాడు కట్టాలంటాను పెట్టి తాగిన వెళ్తాను సంగతి ఇలాగే ఉంటది అది తాగడానికి
ఆ పొట్టు ఒగ్గిసిన తర్వాత తమ్ముడు బీడి మొక్క ఎత్తాడు. తాగేసినప్పుడు 1,00,000 మాట్లాడతాం. అంత డబ్బు ఉంది మీతో ఎందుకు నేను వస్తాను కదా భాస్కరరావు. అది లేకపోతే మా మేనత్లు ఇద్దరున్నారా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చెట్టలు వేసాం. రండి అని చెప్పి రాజులట ఒక మాట అంటున్నారు. ఎప్పుడైతే ఇలాగ నేను చూస్తుంటే కానీ ఆ వచ్చినటువంటి రాజు దుర్యోధనుడు చూసి ఓయే రాజులారా రండి అయ్యా రండి అని చెప్పి ఇలాగ నేను కూర్చుండి పెడతాను. కూర్చుండి పెట్టి ఒక మాట అంటున్నారు. రాజులారా వచ్చారు కదా, వచ్చాం కూర్చోండి కూర్చోమే కూర్చోమన్నారా? ఎక్కడ మాట్లాడతానా అడ్డు తిప్పురా ఏటి కన్నం పడుకుంటాందే పోరాయా ఏంట్రా మా చెన్నెమ్మ కావాలా? ఎందుకు వద్దులే, నిన్ను చూస్తే ఆవిడ భయపడిపోయి జ్వరం పెట్టుకో. ఏమోడేస్తావరా ఇలాంటి నేను చూస్తుంటా కానీ అప్పుడు అంటున్నారంట రాజులారా వచ్చారు కదా, మీరు ఎందుకు కూడా వచ్చారు ఒకసారి వినిపిస్తారా? మీరు సమ్మతిస్తే మనం వినిపిస్తాం. సమ్మతి మేము వినిపించండి. ఇక్కడ పుత్రికారత్నం ఉన్నటువంటి బాగాట తెలియగా ఎవరింటారా అమ్మాయి ఉన్నదని తెలియగా సంబంధం కొరకు మేము వచ్చాం. అలాగా సంబంధం కోసం వచ్చారా? సంబంధం కోసమే. సరే కానీ సంబంధం అయితే నీకైతే ఇవ్వము, ఏమి తర్వాత ఇస్తాంలే. నాకు ఎంత కొడుకులు దొందు కొడుకులు ఉన్నారు. దొందు కొడుకులు కాదు, నాకు 2 కొడుకులు ఉన్నారమ్మా. నాకు 2 కొడుకులు ఉన్నారు. ఆహా, నీకు 2 కొడుకులు ఉన్నారా? ఏరా ఇదిగో ముందు పుట్టాడు ఈడు, వాడు తొలి పుట్టాడు ఆడు. తొలి ఒక్కటే అయితే మా చిన్న మాట, వాడు తొలి పుట్టాడు, తరువాత పుట్టాడు. మరి ఈ పేర్లేంటి? అమ్మ నాయన నీ పళ్ళు ఈసి పెట్టకరా. ఏం పేర్లురా? మా యావిడి నేను. నువ్వు ఇది విజయవాడ బెడ్డ పనికి వెళ్ళాం. ఓహో, బెడ్డ పనికి వెళ్ళిపోయారు. ఏ ఊర్లో బతకడానికి లేదా? బతకడం అంటే ఆ మధ్య పాకరాలు లేవు. పాకరాలు లేనప్పుడు బెడ్డ పనికి వెళ్ళిపోయినాం. అప్పుడు 8 మాసాలు కడుపులో ఉన్నాడు వీడు. 8 మాసాలు కడుపులో ఉన్నాడు. అయితే మేము బెడ్డ పనికి వెళ్ళాం. బెడ్డ పనికి వెళ్తే మా ఆవిడ అని ఎలాగా బెడ్డ చేస్తాను ఎలా బొమ్మని బెడ్డ చేస్తుంటే ఈ బెడ్డ ఎలాగా ఇది మూతేసింది కదా, ఇలా బెడ్డ వేసి ఇలాగా అన్నది. ఎలాగైనా బుడుక్కుని పుట్టించాడు వీడు. బెడ్డలో పుట్టాడు కాబట్టి బెడ్డగాడు పేరు పెట్టా. ఇంటికి అని పెట్టాం. వాడికి ఇంటికి చేసేటప్పుడు పుట్టాడు కాబట్టి ఇంటికి వద్దులే, నువ్వు ఇంటికి పెట్ట ఆ పేర్లు ఏమి అక్కర్లేదు. ఆడు దాకలో పుట్టాడు. పుట్టాడు ఇప్పుడంటే అన్ని బిందులు తప్పాలు అన్ని స్టీల్వే. ఆ టైంలోని దాకలు దోకులు కొండలు అటికలు. అయితే మా ఆవిడ అంబలు ఉండింది.
ఏంటి అంబలే అంబలండి అంబలుండి పెరట వాగలికి వెళ్ళి అటుకి అనమాట పడుతుంది ఇలాగా దోముతాను ఇలా దోమినప్పుడు ఆ దోముతున్నప్పుడు పరక్కమని సరి తొక్కను పుడిచేది అటుకలోని అటికలో పుట్టాడా అందుకే ఆడి పేరు అటికి అటికి వీడి పేరు ఇటికి నీ పేరు కిటికే నా పేరు కిటికి ఎందుకు అవుతుంది చూడు చిన్న మాట ఇట్లాంటి కొడుకులు అయితే కాదు అక్కడ రాజాది రాజులు అంటున్నారు పోయి రాజాది రాజులారా చూడు ఒక మాట అంటున్నారు